తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మన తేనె తెలుగు ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరియు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా మన కళాభిషేకమైనటువంటి కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మరి ఈరోజు అతిరత మహారథులైనటువంటి 3 తరాలు కళాకారులతో నాటక ప్రదర్శన చేసినటువంటి పెద్దలు మన ముందున్నారు. నిజంగా వారి వ్యక్తిత్వం అనేటువంటిది సైదులు గారు అంటే చిన్న పిల్లోడి లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఎవరితోనైనా ఏమాత్రం విసుగు చేసుకోకుండా, విసుగు చెందకుండా మాట్లాడేటువంటి ఓపిక ఉన్నటువంటి నిగర్వి. మరి బంగారు కిరీటాన్ని బహుమతిగా అందుకున్నటువంటి మహానుభావుడు. మరి వారితో ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పెద్దవారితో మన కళారంగానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొస్తాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ అయ్యా నమస్కారం. బాగున్నారా? మాస్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు మాస్టర్ గారు నాకు సన్మానం చేశారు, గొప్పగా సన్మానం చేసి ఉంగరం పెట్టారండి. హెడ్ మాస్టర్ గారు హై స్కూల్ వారు. అంతేగయ్యా, చాలా అభిమానంతో భలే గొప్పగా చేశారండి సన్మానం, చాలా గొప్పగా చేశారు. నమస్కారం అయ్యా. నమస్కారం. రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది కళాకారుల గురించి ఆర్టికల్ రాసేటటువంటి విషయ పరిజ్ఞాని అవునండి ఏ శ్రీనివాసరెడ్డి సార్ గారు. అవునయ్యా, చాలా సంతోషం సార్. మరి మా గురువు గారికి తొల్లపాటి వారికి కూడా మీ పాద పద్మములకు నమస్కారం గురువు గారు. నమస్తే. మాటల్లో ఉన్నారులేండి, మాటల్లో ఉన్నారు. మీ పాద పద్మములకు నమస్కారం అండి గురువు గారు. ఓకే, మీకు మీరు ఆశీర్వదించాలి మమ్మల్ని. అలాగే, సంతోషం, శుభాకాంక్షలు. రైట్ సార్. మరి సభా మర్యాద కాబట్టి రాబోయే తరానికి మీ స్వీయ పరిచయాన్ని తెలియజేయాలి. మీ పేరు, ఊరు, ఇలాంటి విషయాలు. ఓకే, మాది గుంటూరుకి 6 కిలోమీటర్ల దూరంలో ఉప్పలపాడు గ్రామం. 6 కిలోమీటర్ల ఉంది ఊరు, పల్లెటూరు. ఆ ఊరండి మాది. అమ్మా నాన్న పేరు సార్? ఆగండి, అమ్మా నాన్న అసలు మా పూర్వకాలం చెప్పాలంటే 70 ఏళ్ల నాడు రేపల్లె తాలూకా వెల్లటూరు మాది. అక్కడ ఎలిమెంటరీ స్కూల్లోనే 7 తరగతుల దాకా చదువుకున్నా. ఇక అక్కడి నుంచి మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు ఇక అమ్మమ్మ గారు ఊరు ఈ ఊరు. అమ్మమ్మలు మేనమామలు అందరు ఉండారు ఇక్కడ. అందుకని ఇంక అక్కడ ఎందుకు రా అని ఇక్కడ తీసుకొచ్చారయ్యా. అక్కడి నుంచి ఇక్కడ స్కూల్లో మండవ సుబ్బారావు మాస్టర్ గారు ఉన్నారు మా ఉప్పలపాట్లో. అట్లాగే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి లాగా వారు హార్మోని వాయిస్తారు. ఆ హార్మోని రోజు నన్ను పిలిచి పాడించుకునేవాళ్ళు. నాకు ఓనమాలు నేర్పిన గురువు గారు ముందు మండవ సుబ్బారావు మాస్టర్ గారండి, ఉప్పలపాడే. ఆయన నేర్పారు రంగస్థలం ఓనమాలు. ఓనమాలు. ఇక అక్కడి నుంచి తర్వాత గుంటూరు ప్రవేశించాం. గుంటూరులో వచ్చేటప్పటికి ఉన్న శ్యామ సుందరి గారు ఒక ఆయన దగ్గర నేర్చుకున్నాము. వీళ్ళకి భాస్కర్ రావు గారు, వరయూరి రామానుజసూరి గారు, వీళ్ళందరి దగ్గర మా గురువులు చాలా మంది ఉన్నారు. తెనాలిలోనేమో శనగవరపు శ్రీరామమూర్తి గారు అంటే కె రఘురామయ్య గారి హార్మోనిస్ట్. ఆయన కలియుగ వైకుంఠం నాటకం తీసి వారు నాకు విష్ణువు శ్రీనివాసుడు ఇచ్చి ఆడించారు అప్పట్లో. అదండి సంగతులు. విష్ణువు శ్రీనివాసుడు అంటే గుర్తుకొస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడితే ఇంకా బాగుంటుంది. అలాగే, ఏ ప్రార్థన ఎట్లా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురుర్ బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆ ఆ చాలా సంతోషం సార్. మరి మత సామ్రాజ్యానికి ప్రతీకగా మీరు ఈ కళాభిషేకంలో చాలా మంది దేవుల్ని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు మీకు కళాభివందనాలు. చాలా మంది ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, కానీ ప్రార్థన విషయానికి వస్తే కొంచెం మొహమాట పడతారు. కానీ మీరు మాత్రము అట్లాంటి మొహమాటం లేకుండా అన్ని మతాల సారం ఒక్కటే అన్నటువంటి భావనతో మా ప్రేక్షకులకి ఈ ప్రార్థనా గీతాన్ని వినిపించారు. మరి మీరు మా మేనమామ గారి దగ్గరకు వచ్చారు. అవునండి, ఉప్పలపాడు. మీరు కూడా దర్జీ పని నేర్చుకున్నారా? నేర్చుకుని నేను ఆ టైలరింగ్ పని చేస్తూ ఉండేవాడిని. మా మామయ్య టైలరు, ఆయన దగ్గర మా అన్నయ్య నేర్చుకోవడానికి వచ్చాడు. మా అన్నయ్య దగ్గర నేను నేర్చుకోవడానికి వచ్చా. ఇక్కడ 70 ఏళ్ల నాడు వచ్చాము. నాకు 14 ఏళ్ల వయసు అండి. ఉప్పలపాడు వచ్చినప్పుడు నేను ఆ వయసులో వచ్చాము అక్కడికి. ఇక్కడే స్థిరపడిపోయావు. స్థలాలు అవి కొనుక్కోవటం, ఇల్లు అవి కట్టుకొని అందరం ఇక్కడే స్థిరపడిపోయామండి. దేవుని దేవుళ్ళు అందరం బాగానే ఉన్నాము. గురువులేమో చాలా మంది గురువులు ఉన్నారు. పాత కొంటూరు ఉన్న శ్యామసుందర్ గారు, మా వెల్లటూరు అంటున్నా ఉప్పలపాటులోనేమో మండవ సుబ్బారావు మాస్టర్ గారు, వారే హార్మోనిస్టు. నాకు మొట్టమొదటి గురువు ఆయనేనండి. ఆ తర్వాత ఇంకా కొంతమంది చాలా మంది గురువులు, ఉళ్ళకి భాస్కరరావు గారు, ఉళ్ళకి భాస్కరరావు గారు, వరయూరి రామానుజ సూరి గారు, ఇట్లా చాలా మంది గురువులు అండి. శనగవరపు శ్రీరామమూర్తి గారు ముఖ్యం. రఘురామయ్య గారి హార్మోనిస్ట్. ఆయన కలియుగ వైకుంఠం తెనాలి వారు తీసి అందులో విష్ణువు శ్రీనివాసుడు నన్ను పెట్టి ఆ పాత్ర ఇచ్చి ఆడించారు. చాలా నాటకాలు అప్పట్లో మంచి పేరు వచ్చేది ఆ కలియుగ వైకుంఠానికండి. బాగా ఆడాము సార్. ఏ పాత్రలు వేశారు మీరు? నేను వేసినటువంటి పాత్రల పేర్లు? కురుక్షేత్రం శ్రీకృష్ణుడు, గయోపాఖ్యాన కృష్ణుడు, తులాభారం కృష్ణుడు, ఇంకేంటండి రామాంజన యుద్ధం రాముడు, లవకుశలో రాముడు, జై హిందూ నాట్య మండలి విజయవాడ వారు చింత ఆంజనేయులు గారు గురువు గారు వారు. అందులో రాముడు ఆడా లవకుశలో. ప్రహ్లాదులోనేమో విష్ణువు, అక్కడ లవకుశలో రాముడు ఆడారు. శేషకుమారి వాళ్ళంతా. సూర్యబాబు గారు డైరెక్షన్ లో ఆ నాటకం. సత్యహరిశ్చంద్ర కూడా అన్నారు. సత్యహరిశ్చంద్రుడు త్రూ అవుట్ ఆడతారు, మొత్తం త్రూ అవుట్. చాలా నాటకాలు, కొన్ని 100 నాటకాలు ఆడా ఒక్కడనే హరిశ్చంద్రుడుగా. ఇప్పుడంటే శనికొకళ్ళు ఆడుతున్నారండి. మేము ఇప్పుడు చాలా కాలం జరిగి 30-40 ఏళ్ళ నాడు అక్కడి నుంచి ఆడుతున్నాం కదా. హరిశ్చంద్రుడు వచ్చిన దగ్గర నుంచి డివి సుబ్బారావు గారు పుణ్యమా అంటూ దేశమంతా హరిశ్చంద్ర మయం అయిపోయింది. మా అన్నగారు డివి సుబ్బారావు గారు అన్నగారు అని పిలుస్తా. ఆయన ఎంగిలే మేము పాడి ఈ రోజుకి ఇంకా బతుకుతున్నాం.
వారి దయ వల్ల బ్రతుకుతున్నామండి. హరిశ్చంద్ర పాత్ర ధరించే వాళ్ళు ఎవరైనా సరే డివి సుబ్బారావు గారు బాణి పాడాలి, పాడితే మంచి పేరు వస్తుందా హరిశ్చంద్రుడికి. ఆయన తర్వాత చీమకుర్తి నాగేశ్వరరావు గారు వచ్చాడు. ఆయన వచ్చి డివి సుబ్బారావు గారిని మర్చిపోయారు కొన్ని ఊళ్ళల్లో. చీమకుర్తి చీమకుర్తి చీమకుర్తే జనాన్ని మైమరిపించాడు పాపం అబ్బాయి. ఆయన కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి వెంగిలి ఇప్పుడు పాడేది అందరం మేమందరం. మరి బండారు రామారావు గారి గురించి చెప్పమంటే వీళ్ళిద్దరికి గురువు ఆయన. బండారు రామారావు గారు డివి సుబ్బారావు గారికి, చీమకుర్తి నాగేశ్వరరావు గారికి గురువు ఆయన. బండారు రామారావు గారు, అద్దంకి మాణిక్యాలరావు గారు, రేబాల రమణ గారు, చెంచు రామారావు గారు. అసలు ఆ ట్రూపు హరిశ్చంద్ర అమోఘమైన ట్రూప్ అండి అది. వాళ్ళల్లో ఈయన సుబ్బారావు గారు వాళ్ళల్లోనే ఉండి మెల్లిగా హరిశ్చంద్రుడు బండారు రామారావు గారు బాణి కొంత వాళ్ళ సలహాలు సూచనలు అవి తీసుకొని వాళ్ళల్లో బాగా పిల్లవాడు లాగా మెదిగి ఆయన ఇప్పుడు మంచి అభివృద్ధి వచ్చి దేశం రికార్డు ఇచ్చినారు. రికార్డు ఇచ్చారు. వారి రికార్డులు లేవు, అప్పుడు రికార్డులు లేవండి. అది కొంత మేమందరూ కూడా డివి సుబ్బారావు గారి రికార్డులే విన్నాం సార్. ఊళ్ళో మామూలుగా అప్పట్లో టేప్ రికార్డు ఉంటే ఏదో పెద్దవాళ్ళ ఇళ్ళలో కొంతమంది మంచి ధనవంతుల ఇళ్ళలో ఉండేది. అవునండి. మిగతా ప్రజలందరూ కూడా ఆ బజార్ లో కూర్చొని ఆ పద్యాలు క్యాసెట్ లో వినేవాళ్ళం. ఆ రకంగా హరిశ్చంద్ర నాటకం అంటే డివి సుబ్బారావు గారు. తర్వాత కాలక్రమేణా ఎన్నో మార్పులు సంతరించుకుంటూ చీమకుర్తి గారి బాణీకి అలవాటు పడినటువంటి గ్రామాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఏ హరిశ్చంద్రుడు అయినా నేను చీమకుర్తి లాగే పాడతాను పాడాలి అనేటువంటి పోరాటం కూడా చేస్తున్నారు, పాడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు వచ్చిన కుర్రోళ్ళు మన రాయలసీమ ప్రాంతంలో ఇటు ఉత్తర ఆంధ్రాలో మా పిల్లలు బాగా పాడుతున్నారు సార్. ఇప్పుడు పాట అంటే చుక్కల్లో పాడుతున్నారు. అసలు మాకు గుండెలు ఆగుతున్నాయి వాళ్ళు పాడే పాటకి. డివి సుబ్బారావు గారి బాణి నిదానంగా నడిస్తే చీమకుర్తి గారి బాణి గుర్రాల్లాగా పరిగెత్తింది. నిజం అండి. గుర్రం రథాలు ఏ విధంగా ఫాస్ట్ గా కొన్ని ప్రాంతాల్లో అప్పుడు డివిని అట్లా ఆగాడండి. చీమకుర్తి అసలు ఏ ఊరు పోయినా చీమకుర్తి అంత పేరు సంపాదించుకున్నాడు. అందరూ మంచి బాణి. చీమకుర్తి కూడా కష్టపడి మంచి సంగీతాన్ని నేర్చుకున్నాడు సార్. వినిపించాడు మన 3 తరాల వారితో ఆడారు. అవునండి, 3 తరాలతో. ఈ కళారంగంలో మీరు ఏ విధంగా ఇటువంటి అనుభూతిని పొందుతున్నారు? ఏముంది అనుభూతి? ఇప్పుడు 3 తరాలంటే లక్ష్మణరావు గారితో ఆడాము, లక్ష్మణరావు గారి అబ్బాయితో ఆడాము, లక్ష్మణరావు మనవడితో ఆడుతున్నాము. అట్లా ఏవి సుబ్బారావు గారి పిల్లలు వాళ్ళ మనవాళ్ళు కూడా వచ్చేసారు. అందుకని 3 తరాల వాళ్ళతో కాస్త మెల్లిగా అక్కడక్కడ కలిసి ఆడుకున్నామండి. పర్వాలేదు. లేమల్లెలో 75 అనుకుంటాను ఆ సంవత్సరం. అమరావతి పక్కన లేమల్లెలో 5 రోజులు పోటీలు పెట్టారు అప్పుడు. అన్ని సీన్లు 5 రోజుల పోటీలు 5 ప్రైజులు మాకే వచ్చినాయి. అందుకని ఫైనల్లో కురుక్షేత్రం నాటకం పెట్టి ఎంఆర్ ఆంజనేయులు గారు ముందు 2 సీన్లు కృష్ణుడి గురు గారు, తర్వాత నేను సెంటర్ సీను వరకు విజయాల వరకు నన్ను పెట్టి నాటకం ఆడించి కిరీటం ఏర్పాటు చేశారండి. అయితే గుంటూరు డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, పాత గుంటూరు హనుమంతరావు గారు అని అనంత ఆర్ట్స్ అసోసియేషన్ వారిది. ఆయన పట్టుదల, ఆయన ఏర్పాటు చేశాడు ఇవన్నీ. ఆయనకు సహకారం ఆర్టీసీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పట్లో ట్రూప్ గానే అందరు కలిసి అట్లా ఏర్పాటు చేశారు. అభివృద్ధి లైన్ లో గుర్తింపు వచ్చింది సైదులకి. అట్లా చేద్దామని చేశారు. విచారించినప్పుడు మీ నాటకాలు మీరు అక్కడ నటుడిగా నాటకాలు ప్రదర్శించుతున్నటువంటి సందర్భంలో ఆ కాలంలో గోనె సంచులు వేసుకొని మీ నాటకం ముందు అంటే నాటకశాల ముందు కూర్చొని
విన్నటువంటి కళాకారులు కూడా ఉన్నారు, ఆ. కళా పోషకులు ఉన్నారు. అవునయ్యా. తర్వాత వాళ్ళు పిల్ల వయసులోనే నిద్ర మీ ఆ గానామృతానికి నిద్రపోయి నాటకం అయిపోయింది లే అని చెప్పినటువంటి లేపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవునండి. మరి ఇప్పుడు మేమేమో కొంత టిక్కెట్ ఎంత అనుకుంటున్నారు? రూపాయి ₹10 టిక్కెట్. మేము అసలు నాటకాలు ఎందుకు ఏర్పాటు చేసామంటే అయ్యా రవికుమార్ గారు అప్పుడు ప్రతి పల్లెటూరులో మనకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇంకా అభిమానం, నాటకం అభిమానం కలిగిన వాళ్ళు. ఈ ఊళ్ళో ఒక నాటకం పెట్టవయా అనేవాడిని. పేపర్ తోక పేపర్లు ఇంతంత తోక పేపర్ వేసి ఇచ్చేవాడిని. లైటింగ్ డ్రెస్సు అన్ని యాక్టర్లు మేమే. వచ్చిన యాక్టర్లకి అన్నం పెట్టండి, స్టేజీ కట్టండి, మీరు చేసే స్టేజీ కట్టం. ఇవి ఒక 2 రోజుల ముందు రిక్షాల మీద పెట్టి ఇవి తిప్పండి ఊళ్ళో అనేవాళ్ళం. మనకు 500 బుకింగ్ వస్తే చాలు. అంటే మీరు అమ్ము కొంత డబ్బులు అమ్ము, ఎరుగుండోళ్ళకి టిక్కెట్లు అమ్మండి, బుకింగ్ పెడితే కాసిన కూర్చొని వస్తే మనకు 400, 500 వస్తే చాలు ఆడుకునేవాళ్ళం. అట్టా నాటకాలు, ఆ నాటకాలు ఎక్కువ ఆడేవండి. అంటే మనకు రిహార్సల్ కింద సాధన మన వాళ్ళకి సాధన వస్తుంది. అందుకని బాగా నెలకి 20 నాటకాలు ఆడేవాళ్ళం అప్పుడు. ఇప్పటికి ఎన్ని నాటకాలు అన్నారు సార్? నేను 1000 నాటకాలు గట్టిగా ఆడుంటా. ఒక 1000 ఏంటి, 10,000. చాలా మంది మేము 5,000, 8,000 అంటారు. మీరు చాలా చిన్న వయసు నుంచి 10,000 నాటకాలు ఆడుంటా గట్టిగా, ఇంకా పైన ఆడతా. 67 నుంచి వేసుకోండి, 67 నుంచి మొదలండి నాటకాలు. సీతా కళ్యాణం, రాముడు, అక్కడి నుంచి నాటకాలే బాగా ఆడేవాళ్ళం. పోతే అందరు కళాకారుల కంటే ఉప్పలపాడు సైదులకి నాటకాలు ఎక్కువ. ఎందుకు? అందరు బాగా 4 రోజులు బాగా మంచి పేరు వచ్చేటప్పటికి కిరాయిలు పెంచుకుంటారు వాళ్ళు. సైదులు కిరాయి ఎంత అని అడిగితే చెప్పి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు కళాకారులకి. నేను కూడా ఏ కళాకారుణ్ణి నీ కిరాయి ఎంత అని అడగను. మనకేం పని, మన పని మనం చూసుకోవటం, మన నాటకం మనం ఆడటం. ఆ ఇచ్చే ఆయన ఈ ఎంత చేతిలో పెడితే అంత చూసుకోను, జోబులో పెట్టుకోవటం, వస్తానయ్యా నమస్కారం అని నోట్ వచ్చింది జోబులోకి, అంతే. అంటే మా గురువు గారు ఒక మాట చెప్పాడులేండి, ఇది నిజంగా చెప్పుకోవాల్సిన మాటేనండి. ఇది మరి మంచో చెడో చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. టిక్కెట్ నాటకాలు బాగా గుంటూరులో టిక్కెట్ నాటకాలు బాగా ఆడే రోజుల్లో ప్రతి వాళ్ళు నన్ను పెట్టేవాళ్ళు ఒక సీన్కి, ఏదో ఒక సీన్కి. నాతో పాటు వెంకటేశ్వరరావు, దశరథరామయ్య, నాకంటే వెనకమాల వచ్చిన వాళ్ళు 10-15 ఏళ్ళు వెనకమాల వచ్చారు వాళ్ళు నాకంటే. మేమంతా కలిసి చాలా నాటకాలు, రాయలసీమ కూడా చాలా సార్లు వెళ్ళావులే. వాళ్ళకందరికీ కిరాయిలు పెచ్చు శ్రీను, మనకేమో బాగా తక్కువ ఇచ్చేవాళ్ళు. పేరేమో వెంకటేశ్వరరావు ఒక సీను కృష్ణుడు, కురుక్షేత్ర వెంకటేశ్వరరావు ఇచ్చాడు కొన్ని నాటకాలు, ఆయన ఒక సీను. దశరథరామయ్య ఒక సీను, పాండవుల సీను, పడక సీను. సెంటర్ సీన్ దగ్గర నుంచి చివరి విజయాల వరకు నన్ను పెట్టేవాళ్ళు వెంకటేశ్వర వాళ్ళు. ఆయన నేర్చుకోవాలి అప్పుడు కాళ్ళు. నన్ను పెట్టి వెంకటేశ్వరరావు నాటకాలు ఇచ్చేవాడు. ఆ ప్రాంతం ఆడని చాలా నాటకాలు అప్పట్లో. అందుకని నా వెనకాల వచ్చిన వాళ్ళేగా, వాళ్ళకి 5,000 ఇస్తున్నారు అప్పుడు. నాకేమో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. చాకరేమో నాకు ఎక్కువ. ఒక్కొక్క సీన్ ఆడేవాళ్ళు. ఏంటి సార్ ఇది అని మనం అడిగామనుకోండి, ఒక్క మాట అనేవాళ్ళు సార్ కాంట్రాక్టర్లు. సైదులు గారు, ఇప్పుడు వీళ్ళందరి మీద మాకు నచ్చిన వాడివి నువ్వే, కానీ కిరాయి కూడా అందరికంటే తక్కువ నువ్వే. ఈ నాటకంలో నువ్వు ఉంటావు, కానీ మేము ఇచ్చినంత తీసుకెళ్తా ఉండాలి. సరేనా? అలాగే మా గురువు గారు కూడా అదే చెప్పాడు. నువ్వు నాటకాలు వాళ్ళు ఇవ్వనై పోయి ఎంత అన్నా ఇవ్వనై ఆడు, నాటకాలు దేశం మీద ఆడవా, నీకు తర్వాత పేరు వచ్చినప్పుడు ఇస్తారు అనేవాడు మా గురువు గారు వాళ్ళు. అట్లా జరిగింది దేశం కాలం. మరి మా ప్రేక్షకుల కోసం
అయ్యా మీరు మీ గానామృతాన్ని వినాలనుకుంటున్నాం. ఆ ఆ? ఏ పద్యాలు ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ ముగిస్తారైనా ముగించడమైనా ఓకే. ఆ పడగసిన పద్యాలు పడదాం. ఆ. ఇప్పుడు మాకు పద్యం చదవటమే నాకు ఇంట్రెస్ట్ అండి. అంటే పాడటం కాదు. అభినయముతో కూడిన పద్యం చక్కగా చదవాలనే నాలో ఉంది. అదే నేను పాడలేను. మీ దగ్గరికి వస్తున్నానంటే ఆ, కొంతమంది మామూలుగా నేను ఎవరి దగ్గర వెళ్ళినా పెద్దలను అడుగుతాను అనమాట. ఏమన్నారంటే సైదులు గారు కేవలము గాయకుడే కాదు, అవును ఆయన గొప్ప నటుడు అండి అన్నారు. అవునండి, అదే మాట మీకు తెలియజేస్తున్నారు. అవును నటనకే ప్రాధాన్యత. నేను ఏ వేషమైనా వేసుకుని స్టేజ్ ఎక్కిన తర్వాత సైదులు లక్షణాలు ఇంకొక వేషం లక్షణాలు ఎక్కడ కనపడటానికి వీల్లేదు. ఆ లీనం అయిపోతుంది, పరకాయ ప్రవేశం అయిపోతుంది అందులో. ఏ పాత్ర అయినా సరే అంటే దేవుడిచ్చిన ప్రసాదం, నాకు దేవుడిచ్చిన వరం అంతే. అందుకని ఈ పేరు నాకు వచ్చాడు అర్జునుడు. అర్జున కుశలమా, ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరూ సుఖులే కదా. యశోభాక్కులు నీదు అన్నలును, భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగనున్నవా. భుజశాలి మృగోదరుడు అగ్రజాజ్ఞకు దక్కగా నిలిచి శాంతుగతి తాను చరించునే తెలుపుము అర్జునా. ఓకే నాయన. చాలా మంది యశో అదేంటి ఎల్లరు సుఖులే కదా, సుఖులే కదా అంటారు. సుఖులే కదా అయ్యే వచ్చేది మన వాళ్ళు. పాపం ఆడిని వదిలేస్తారా మేకులు కింద, మేకులు అవి మొదలకూడదు, అక్కడే ఉంది అందం. ఇంకో పద్యాన్ని ఓహో సుయోధన సార్వభౌముడా బావా ఎప్పుడు బట్టితే సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీ వాల్లభ్యము బట్టు కర్ణుడును మన్నీలు సుఖోపేతులే. మీ వంశోన్నతి గోరు భీష్ముడు మీ మేల్గోరు ద్రోణ
ప్రభుదేవుల్ క్షేమముమైన సంగుదురే నీ తేజంగు హెచ్చించుచున్ బావా నవఖండ భూమండల పరివ్యాప్తమైన కౌరవ సామ్రాజ్య పరిపాలన దక్షిణవైన నీవు నీ వచ్చిన పని తెలిపి ముదావఖుడవు గమ్మునాకు అఖిలావని పాలావళి మౌళిమణి సంభావిత చరణము నీవు వచ్చుట అసజే మరి మీకు మతమౌల్యాల నుంచి ఇబ్బందులు ఎదురు రాలేదా? ఆ వాళ్ళ తిడతా ఉంటారు వాళ్ళు తిడతారు. మరి ఏం చేత ఇది వృత్తి. ఏం చెప్తారు మీరు? నాటకాలు ఇప్పుడు హిందీ యాక్టర్లు ఎంతో మంది సాయిబులు సినిమాలు ఆడుతున్నారు. సాయిబుల్లో కూడా చాలా మంది హిందీ వాళ్ళు సినిమాలు ఆడుతున్నారు. ఇది వృత్తి. వెళ్తున్నావు నాటకానికి, అక్కడ వాళ్ళు ఏ వేషం వేయమంటే ఆ వేషం వేస్తాం. తర్వాత శుభ్రంగా చూసుకొని బొట్టు పెట్టుకుంటావురా నువ్వు, కృష్ణుడి వేషం వేస్తావంటే బొట్టు కూడా పెట్టుకుంటావంటగా అంటుంటారు పెద్దోళ్ళు. వృత్తయ్యా, వృత్తి బాబు, మెల్లిగా అదే బో కదా, అదేగా నేను తినేది. టైలరింగ్ మానేసి నాటకాల్లోకి వచ్చాను. మరి ఇదే ఆధారం చేసుకున్నా. అందుకని మీరేమంటానికి వెళ్ళంటే పెద్దల్లో కూడా అందులో అరే వాడిని ఏమనబాకండి, అది వృత్తిరా, ఆడుకుంటాడు. ఖాళీగా ఖాళీగా ఉన్నప్పుడు రాయ నమాజ్కి అని అంటుంటారు. ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్తా. మా ఇంటి పక్కనే, పైగా మసీదు మా ఊళ్ళోది. ఇది మా ఇల్లు, అది మసీదు పక్కనే, మన పక్కనే. మసీదు బాగా కట్టుకున్నాం మేమంతా. ఒక 70-80 ఇళ్ళు ఉన్నాయి. అందరం కలిసి బాగా మసీదు ఆ రోజుల్లో చందాలు పోగు చేసి చాలా బాగా కట్టుకున్నామండి. ఇంటికాడ ఉంటే నమాజ్కి వెళ్తా. మీకు పిల్లలు సార్? నాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. అంటే ఇద్దరు అమ్మాయిల తర్వాత అబ్బాయి, మళ్ళీ అమ్మాయి, అంటే 4 మొత్తం. మీ కుమారుడి పేరు? అబ్దుల్ సలాం. షేక్ పేరు కూడా చెప్పండి. మా నాన్న మా పేరు చెప్పలేదు. షేక్ అబ్దుల్ సలాం అబ్బాయి పేరు. పెద్ద అమ్మాయి పేరు షేక్ అజీమూన్. రెండో అమ్మాయి పేరు షేక్ దిల్ సాదిబీ. 3వ అమ్మాయి పేరు షేక్ మైమూన్. 3 ఆడపిల్లలు. మరి నా భార్య పేరేమో షేక్ మస్తాన్ బి. 2 ఏళ్ళు అయింది పోయి మా భార్య. 2 సంవత్సరాలు పోతే మన వాళ్ళే చూస్తున్నారు లేండి. ఆ ఇబ్బంది ఏమి లేదు. పక్క పోర్షన్లోనే మా మనవరాలు ఉంది. ఆ కుటుంబం ఫ్యామిలీ. అది అబ్బాయి మనవడు ఇడు. ఇప్పుడు ఇందులో చేరాడు గుంటూరులో. నువ్వు తోటి తీసుకొచ్చాలే. ఆ పిల్లలు నన్ను చూస్తున్నారు. ఆ ఫ్యామిలీ అంతా బాగా చూస్తారు. ఆ అమ్మాయిలు 3 ఊళ్ళోనే. కళా వారసత్వాన్ని ఏమన్నా పంచినారా? వద్దండి, మా అబ్బాయిని నాటకాలు చూడకూడదు, పద్యాలు వినకూడదు అని చెప్పా. మా అబ్బాయికి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అయ్యా రెడ్డి గారు, ఒకప్పుడు ఎవరు అడిగారు, అందరు పుత్రులు వస్తున్నారు నాటకాల్లోకి, నీ పుత్రుడు ఎవడు వచ్చినట్టు లేదని అడిగితే మా అబ్బాయికి చెప్పానండి, నాటకం చూడకూడదు, పద్యాలు వినకూడదు, అసలు ఈ వాసనే నీకు తగలకూడదు, కూలి పని చేసుకొని బతుకు. ఇంటి పట్టు నుండి కూలి పని చేసుకొని శుభ్రంగా భార్య పిల్లల్ని పెట్టుకొని ఇంట్లోనే ఉండి హాయిగా మేము ఓళ్ళ మీద పోతున్నాం. మన కష్టానికి తగిన చాకిరికి తగిన డబ్బులు లేవు. కాకపోతే మేము నా కుటుంబాన్ని పిల్లలందరినీ ఈ నాటకాల డబ్బుతోటే పోషించటం జరిగింది. అందరి పెళ్లిళ్ళు చేయటం, అందరు ఈ నాటకాలతో జీవించాం. కానీ రూపాయి లేదు, ఏమి ఒక్క రూపాయి. ఏ పూట కాపుడు తెచ్చుకోవటం తింటాం ఈ 60 ఏళ్ళ నుంచి.
రాళ్ళేమి లేవు వెనక. నా బుద్ధు నాటకానికి వద్దయ్యా, అసలు నాటకాలు జోలికే రాబాబని చెప్పారండి. అదే కాదు, మా నాటక రంగములో కొంతమంది కళాకారులకి కోపం వస్తే రావచ్చు. అన్ని నీకు ఈ మనిషికి చెడిపోవటానికి ఎన్ని అలవాట్లు కావాలో అన్ని అలవాట్లు కావాలంటే నాటక రంగంలోకి రావాలి మనిషి. అది నాటక రంగంలోకి వస్తే చాలు, ఇంకా వాడు వాడేసేస్తాడు. అన్ని 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 ఉంటాయి. అవునండి, నవరసాలు ఉంటాయి. అందుకని నాటకాల్లోకి రావద్దనండి. ఈ కూలి పని చేసుకుని బతుకున్నా శుభ్రంగా ఇంట్లో రోజు ఇంటి పట్ల ఉంటారు. ఇప్పుడు మేమున్నాం సార్, నెలలో 10 నాటకాలు వస్తాయి. ఇదివరకు ఆడాం బాగా, 20 నాటకాలు 25 నాటకాలు ఆడాం. ఇప్పుడు నాటకాలు తగ్గిపోయినాయి. నాకు వయసు పెరిగేటప్పటికి నాటకాలు తగ్గినాయి. తగ్గేటప్పటికి ఏదో నెలకి 1 నాటకం 2 నాటకాలు వస్తాయి. అందులో కలెక్షన్ 7 కలెక్షన్ తీసుకుని వెళ్ళిపోతాడు. కాంట్రాక్టర్ కనపడ్డు, ఛార్జీలు కూడా ఇచ్చేవాడు ఉండడు. ఒక చోట రావాలా. నాటకాలు రోజు ఉండవు, అప్పుడొకటి ఉంటుంటాయి. దాని మీద ఎట్లా మనకు జీవనం సాగిద్ది, అది జరుగుతుంది. అందుకని నాటకాలు అయినలే 2 సంవత్సరాలు మానేసా. ఇది అయిపోయింది, 2 ఏళ్ళ నుంచి మానేసా. మా అయ్య రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా 75 తాళ్ళూరులో యోగి వేమన గారి వారి యొక్క మఠం కార్యక్రమాలు ఉన్నాయి. ఎంత చెప్పాలో తెలియదు. వారి పేరు మీద నాకు సన్మానం చేసి చాలా మంది వచ్చారండి. గొప్ప గొప్ప వాళ్ళందరిని ఆహ్వానించారు. చాలా గొప్పగా చేశారు సన్మానం. ఉంగరం పెట్టారు అప్పుడు. అది సంగతి. వారికి ఫోన్ చేద్దామంటే ఫోన్ నెంబర్ లేదు 2 సంవత్సరాల నుంచి నాకు దగ్గర. ఈ రోజు కలిపినాం, ఇవాళ రాసుకుంటా, ఇవాళ రాసుకుంటాను సార్ అంటే అది సంగతి. మరి హరిశ్చంద్ర పాత్ర నుంచి మంచి రసవత్తరమైనటువంటి పద్యాలు, దుఃఖసాగరమైనటువంటి పద్యాలు ఏమన్నా పాడగలరా? బ్రహ్మాండంగా. ఓహో, మీ అక్కడ ఆధోనిలో బసవ గారు నాటకమే సార్. కురుక్షేత్రం వరుసలో వెళ్ళాం మేము. అబ్బో, అసలు పద్మనాభం గారు చూసేట్టు మా చింతామణి ఆడేసాం, గుమ్మడి వెంపల కుమారి మేమంతా. తర్వాత ఆ కాంట్రాక్ట్ చేశాడు సైదుల్ గారితో కాశీని కూడా ఆడించబడి అన్నాడు. అక్కడ ఆడాములే. ఆడితే పద్మనాభం గారు ఆయన ఏడుతో కూర్చున్నాడు. మా కాటిని చూసి డబ్బులు ఇచ్చాడు, 150 రూపాయలు. అప్పుడు ఆయన ఆ రోజులు ఇప్పుడు 40 ఏళ్ళ నాడు. వారణాసి నుంచి కూడా పాడండి. వారణాసి జోలికి నేను అల్లా. హరిశ్చంద్ర ఊట ఆడాను గాని వారణాసి ఆడవాళ్ళు సైదులు గారు మీరంటే నాకు జ్వరం వచ్చింది. వారణాసి అంటే ఎమ్మటే జ్వరం వచ్చింది నాకు. మరి వారణాసి ఘాట్లో ఆడినారంటే ఫస్ట్ 2 సీనులు అమోఘంగా ఆడతాను. వారణాసి వదిలేయండి, కాటి సీన్ బాగుంటది. మనం యాక్టింగ్ లో ఉంటాం కదా, బాగుంటది. కాశీలో ఆడాను సార్. వారణాసిలో హరిశ్చంద్ర ఘాట్ లో అక్కడ ఇది ఉంది మన తెలుగుదేంది, తెలుగు ఆశ్రమం. ఆశ్రమం వాళ్ళు ఆడిచ్చారు హరిశ్చంద్ర త్రూ అవుట్. జయ నిర్మల నేను సిద్ధయ్య 6 మనుషులకు వచ్చింది అక్కడ. ఆ రోజు డబ్బులు మరి 10,000 రూపాయలు చదివింపులు వచ్చినాయి అక్కడ. అట్లా వచ్చినాయి. కాటిసీలు 2 పద్యాలును పాడి. అహో, ఈ శ్మశానం ఎక్కడ చూసినాను. బ్రహ్మ రక్షసమూహం ఘోషించుతుండే రుక్కుల క్రమము. కాబోలు వీరు విగత జీవబాంకగుల్ అడనుతుండిరి మహార్తారవమున. కాబోలు
వారు టక్కరి భూత మాంత్రికులు నెమగుతుండిరి కపాలముల కొరకు అబాలు అది పిశాచి బాంధవ శ్రేణి ఫలలంపు పువ్వంపు మంచి సాగే చిక్కుతున్నవి కాబోలు చితులలోన కాల్పవడడి శవాల కంకాల సమితి నట పెట్టేలని రవములే యొసగుతుండే దిక్కులన్నిల్ట మార్ములో వికటిల్ ఎవరది? అహో ఎవరు వారు? కాటి సుంకంబు జల్లింపకయే శవాల మసనమున కాంతరే గద మనుదులారా కాపులేదను కొల్కెరే పదుండు దళిత ఘోరారి ఈ వీరదాసు గలడు నేను ఎంత పొరబడి తిని సగము కాలుచు వరువు లేక నెట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును చూచి ప్రాణిగా భావించి తినే నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇందు కట్టెలను కాలుతో ఆ ఇల్లాలు రాదు పుత్రుడును ఓడైరాడు తప్పింపగ అంతములేని భువనమందు జనించిన ఎట్టి ప్రాణికి అంతములేని భువనమందు జనించిన ఎట్టి ప్రాణికి సొంతము కాదు దేహమని సొంత ఎరుంగరు బాటసారు కాంతలు పుత్ర పౌత్రులును బాటసారులే కాలము తీరిన జీవి జీర్ణమౌ వంత విధంబునన్ విడచిపోవుట తథ్యము ఈ అనిత్య దేశము. అబ్బాయి కళ్యాణాను ఆ పద్యం అన్న చంద్రమతి దగ్గర పద్యం ఎవడతి ఏకాకివై నిర్భయమున ఇటకు వచ్చి నా ఆజ్ఞ లేక ఈ నడిరేయిల్ పొల్ల కాటిల్ శవదహన విధి కల్పుతున్నాముగా చెడుగా తాను పోపో చెడము తగునే చేడకి కృత్యము నీ మృత్యు వేసాల్
కదలు కదలు కాడు నీ అబ్బ సొమ్మ ఇదొక్కటి కళ్యాణి. ఏమి ఈమె ఎవతయో కాని ఈ నెలంతా చూసి కానుపించు కారణాంతరమున ఇట్టి కష్టదశను చెందినట్లున్నది. అదిగాక మున్నెప్పుడో ఎక్కడో వెన్నదియుగానే ఉన్నది ఈ వెలదీశ్వరమో. చాలా బాగుపడినారు సార్. మీరు పాడినటువంటి పద్యాల్లో నేను ఒక తప్పును తెలుసుకున్నా. చాలా మంది ఆ తప్పును సవరించుకోవాలని ట్రై చేస్తున్నాం కానీ చేసుకోలేకపోతున్నాం. కంకాల ఎట్టి, కంకాల సమితి. సమితి కరెక్ట్. పుస్తకంలో సమితే ఉంది. అవును, కానీ అది ఎందుకు అలవాటు అయిపోయింది కంకాల ఎస్టీ అంటున్నారు. అంతేనండి. అవును, సమితి. అవును, ఆ రకంగా పునాది వేసుకున్నాం. తప్పులు కొన్ని తప్పులు ఉన్నాయ్యా అక్కడక్కడ. ఇప్పటి వరకు మీరు ఆడినటువంటి చంద్రమతుల పేర్లు చెప్పండి. అందరూ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ. అయితే ఆంధ్రదేశములో నాకు నచ్చిన చంద్రమతి అంటే రేబాల రమణ గారు. వారితో చాలా నాటకాలు ఆడాను, రికార్డు కూడా పాడావు. రికార్డు వారణాసి రికార్డు, ఏదో పద్యాలు కూడా రికార్డు ఇచ్చాం. అల్లాబక్షు అదే చెప్దాం అనుకుంటున్నా. అల్లాబక్షు గారు. అల్లాబక్షు అంటే ఇక్కడ అల్లాబక్షు, మీ అల్లాబక్షు కాదు. ఆయన హరిశ్చంద్రుడు వేసా. ఆయన ఈ నక్షత్రుడు వేసా. అల్లబక్ష ఎక్కడ ఒకడు ఉన్నాడు, ఆ అబ్బాయి నక్షత్రకుడు. అసలు రవికుమారు, రమణ వాళ్ళందరూ కలిసి అసలు తెనాల్లో రికార్డింగ్ థియేటర్కి డబ్బు కట్టారంట. 2500 ముందే కట్టేసేసారు. నువ్వు వాడుకోకపోయి ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వరు. ఈ రవికుమార్ ఏం చేశాడు, ఆ మద్రాసు దగ్గర యేసు ప్రభు ఆ ఊరుందేదో పెద్ద యాత్ర చేస్తారు అక్కడికి. అక్కడికి వెళ్ళి రాలేకపోతున్నానని టెలిగ్రామ్ ఇచ్చాడు ఆ తెనాలి వాళ్ళకి. అరే ఆయన రాకపోతే అట్ట ఇల్లు రిటర్న్ డబ్బులు ఇవ్వరు. ఏం చేద్దాం అని ఉప్పు బజార్ సుబ్రహ్మణ్యం అని ఉండేవాళ్ళే తెనాలిలో. ఆయన ఏం చేద్దామంటే శైలు గారితో ఇప్పిద్దాం బాగుంటది అని అంటే వచ్చాడు నా దగ్గరికి. నేను ఏమయ్యా 2 సీన్లు ఆడుకునేవాడిని నేను, వారణాసి నాకెందుకు, నా వల్ల కాదు, అందులో రికార్డు అది శాశ్వతంగా ఉంటది, వద్దయ్యా అంటే గురుగారు బాగుంటే ఉంచుతాం, లేకపోతే తీసేద్దాం, మళ్ళీ రిటర్న్ అయ్యి డబ్బులు మనం ఎట్లున్నా బాగా వాడుకోవాలి ముందు, నువ్వు బయలుదేరమన్నాడు. వెళ్ళిపోయి పాడాం. బాగున్నాయి అయ్యా విన్నారా వారణాసి బాబు రికార్డింగ్ బాగున్నాయి. మరి మా ఏరియా అల్లాబక్షతో ఏమన్నా కలిసి అన్నారా? కలవలేదు కానీ మేము చూడలేదు కానీ కొన్ని నాటకాల్లో జడ్జిగా న్యాయ నిర్ణేతలుగా నేను వెళ్ళటం జరిగింది చాలా నాటకాలకు. అది ఆయన కూడా న్యాయ నిర్ణేతగా చాలా చోట్ల తగిలాడు మాకు. అట్లా పరిచయం చేసుకున్నా నేను అక్కడ. వారిని నమస్కారం చేసి, అయ్యా నేను ఉప్పలపాడు శైలులు అంటారు, వింటున్నాను, పేరు విన్నాను అయ్యా అది ఇది అన్నాడు. ఆయన కలుస్తా ఉంటాడు అప్పుడప్పుడు. చచ్చిపోయాడు. తెలుసు అయ్యా, నాకు తెలుసు. అల్లాబక్ష్ చాలా మంచి గట్టి యాక్టర్. ఆయన కూడా స్కూల్ టీచరేగా అల్లాబక్షు గారు. కర్నూలు అల్లాబక్ష గారు గురువు గారు
స్కూల్ టీచరే కదా ఆయన. టీచరే, స్కూల్ టీచర్. అని తెలుగు మాస్టర్ ఆయన. చాలా సంతోషం. మళ్ళా ఈ ప్రస్తుతం ఈ కళారంగ పరిస్థితి ఎట్లుంది, దానికి ఏ విధంగా మనము భావితరాలను అందించాలంటారు? అందించాలని, నాటక రంగాన్ని బాగు చేయాలని అనుకున్నా మన మాట ఎవరు వినరు. ఏమండి, వినరు. ఇప్పుడు మీరు గమనించండి, వెనక పెద్ద 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 రాజుగారు, లక్ష్మణరావు, ఏబి సుబ్బారావు, వీళ్ళంతా నాటకాలు క్యాసెట్లు దొరుకుతాయి మీకు, క్యాసెట్లు. ఆ క్యాసెట్ లో వినండి, హార్మోని వినపడిద్దేమో చూడండి పద్యాలకి. మరి మనోళ్ళదే పెట్టండి, బాగా 5:30 పెట్టి పాడుతున్నాడు, అమ్మో 50,000 అంట ఆయనకి అని చెప్పి ఇందామని అంటే వెళ్తే హార్మోని తప్ప అది గొంతు వినపడదు. మరి ఆయన అమ్మ అంటున్నాడా, అమ్మ అంటున్నాడా స్టేజీ మీద, మనకి చదవాలిగా ప్రేక్షకులకు. అందుకే నాటకాలు పాడైపోయినాయి. కేవలము అంటే హార్మోనియం సౌండ్ ఒక తగ్గాలి, హార్మోనిస్ట్ సౌండ్ తగ్గించి పద్యానికి ఏమండి, సాహిత్యం 3/4 వంతు గొంతు, సాహిత్యం 3/4 వంతు ఉండాలండి. ఒక 1/4 వంతు కింద ఆర్కెస్ట్రా మోగాలండి, అంతే. అప్పుడు నాటకాలు బాగుంటాయి. చూడండి అయ్యా రెడ్డి గారు, మీరు కూడా మీరు ఆడిచ్చే నాటకాల్లో హార్మోని తగ్గించి చూడండి ఎంత బాగుంటాయో నాటకాలు. నేర్చుకునే పిల్లలు ఆడినా కూడా నాటకాలు బాగుంటాయి సార్. అయ్యి మరి ఎందుకు సార్ వీళ్ళు నా సౌండ్ తగ్గించుకోలేకపోతున్నారు? అయ్యా, ఆర్మోనిస్టులు బతిమలాడినా తగ్గిస్తామంటారు. అక్కడ మన మొదలు పెట్టగానే ఆడు సౌండ్, ఒక్కొక్కడు నా పక్క యాక్టర్ ఉంటాడు, ఇంకొకడు ఆయన అట్టగా అంటాడు, నువ్వు పెట్టే సౌండ్ పెట్టు అంటారు వాళ్ళు నా పక్కన. ఏమంటాం, ఏమీ లేదు, విన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయికి చెప్పా ఇందాక నేను, అసలు పద్యానికి వాయించనే వదులు, మధ్యలో ఖాళీ వస్తే రీ రికార్డింగ్ ఒక పెట్టి రాగానికి వాయించు, అంతేగాని పద్యానికి వాయించబాక నాయన అని ఇందాక చెప్తే అట్లాగే వీడు అట్లా చెబితే అట్ట అన్నాడు. చూడండి మీకు పద్యాలు స్పష్టంగా ఉంటాయి మన పద్యాలు. బాగా ఇప్పుడు సైదులు గారంటే ఏ పాత్రకు సరిపోతారని చెప్పి ప్రజలు అనుకుంటారు ఎక్కువ? అవును, ఏ పాత్ర? అన్ని సార్, అన్ని. రాయబారం కూడా బాగా పాడతారు అని చెప్పి. రాయబారమే కాదు, ఏ భారం అయినా, ఏ పాత్ర అయినా నేను చేసి చూపిస్తా. లేకుండా పాడతారు, భారం లేకుండా చేసి చూపిస్తా సార్. పద్యాన్ని రాయబారం నుంచి. రాయబారం బావా, ఏమిటి బావా ఏదో పరధ్యానంలో ఉన్నావు? బావా, నీ కొలువు కూటము క్రమముగా రణకూటక మారుతున్నది బావా. 10 ఉండగానే నా చెప్పబోవు పలుకుల నాలింపుము చెల్లియో. చెల్లకు చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైచినందరూ తొల్లి గతించే. ఏడు నన్ను దూతగా పంపిరి సంధిసేయ, నీ పిల్లలు పాపలు ప్రజలు ఎప్పుడు వశింపగా పొంగు చేసదో. ఎల్లి రణమునే కూర్చదవో ఏర్పడ తెలుపుము కౌరవేశ్వరా.
పలుకుట ఎరుగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నయు ఏకము కాకపోవు. బావా, ఈనాటి ఈ సభా విశేషముల తిలకింపగోరి నానా దిక్కుల నుండి న్యాయవేత్తలైన పెద్దలు అనేకులు వచ్చి నా మాటలు శ్రద్ధగా ఆలకించుచుండిరి. రారాజువైన నీవు నా మాటలు పెడచెవిని పెట్టుచుంటివి. 13 సంవత్సరాల క్రితము మీ సభా భవనములో జోదములో సర్వ సంపదలు గోలుపోయిన ధర్మరాజు న్యాయంబున కొడంబడి 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చెలిపి ఎన్నో కష్టములు అనుభవించి తమ తండ్రి పాండురాజు పాలికై పోరాడజాలియు బంధునాశమునకు జంకి 5గురకు 5 చాలును అని వారడుగుతుండ అందులకు పాండవులను అసమర్థులుగా నుంచి యుక్తాయుక్త విచక్షణ తారతమ్యములు లేక ఎదుట శక్తిని గ్రహించక నీ శక్తి నీ వెరుగక దూతగా వచ్చిన నా మాటలు లక్ష్య పెట్టక కులవృద్ధులకు భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ ప్రముఖుల శాంతి వచనములు లెక్క చేయక ఐశ్వర్యముదోన్మత్త దురహంకారము చే కన్ను మిన్ను గానక పాండవులకు 5 నిరాకరించిన నీవు నీ మిత్రుడు కర్ణుడేమని పలికెను. కర్ణుని మేన ప్రాణములు కలిగిన పార్థుల చావు తప్పునే అని పలికెనే. నిన్నగాక మొన్న ఉత్తర గోగ్రహణమున భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ ప్రభృతులు నీవు నీ ప్రాణమిత్రుడు రథ గజ పద తొరగుతులతో ఉత్తరని గోవు మొదలింపగా ఏకైక వీరుడుగా వచ్చిన పార్థుడు మిమ్ములను చిత్తుగా నోడించి మీ తలపాగలు బొమ్మపత్యలకు కత్తిరించి ఎత్తుకుపోయిన మాట జ్ఞప్తి లేక ఇవి ఎన్ని మరచి కర్ణుని మేన ప్రాణములు కలిగిన పార్థుల చావు తప్పునే అని కోరమీసములు మెలివేయుచున్నట్టి ఈ కర్ణులు అదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాయ నా పలుకులు విశ్వసించి పన్నుల లోకులగావు మెల్లరండు ఆ డైలాగులే మనలో విశేషం. ఇంకో పాట అంటే ఎవరు కూడా ఆ డైలాగులు చెప్పి పద్యాన్ని పాడరు. అవునండి, మరి చాలా గొప్పతనం. మరి మీ ద్వారా మన కళారంగానికి ఎన్నో విషయాలు తెలియజేసినారు. మన కళారంగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి దానికి మనం చేయాల్సినటువంటి విధి విధానాలు కూడా తెలియజేసినారు. ఒకరిని నొప్పించకుండా మీరు తెలియజేసినటువంటి ఆ విషయాలు చాలా మంచివి. హార్మోనిస్టులు వారు పాపం బాగా అర్థం చేసుకోవాలి. నాటకాలు దెబ్బతినిపోతున్నాయి, ప్రేక్షకులు ఆ సౌండ్ వినలేక వెళ్ళిపోతున్నారు. అందుకని దయచేసి మన ఆంధ్రదేశంలో ఉన్న పేరుగాంచిన గొప్ప గొప్ప హార్మోనిస్టులు వాళ్ళు దయచేసి కళారంగాన్ని బ్రతికించాలండి. వాళ్ళు సౌండ్ తగ్గాలి, పద్యం వినపడాలా, పాట వినపడాలా. గాత్ర ఒక్కొక్కళ్ళ గాత్రం మాధుర్యంగా ఉంటుంది. అయ్యన పట్ల నీ హార్మడే చూసుకుంటారు వీళ్ళు. తప్పండి. కళామ తల్లికి ద్రోహం చేసేవాళ్ళు అనుభవిస్తారు ఎవరైనా సరే. ఆ కళామ తల్లి బతికిచ్చేవాడు చల్లగా ఉంటాడు ఎన్నాళ్ళు అయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా. మీరు కలకాలం ఈ కళారంగంలో ఎంతో సేవ చేసినటువంటి మీ మమ్మల్ని కలుసుకోవడం అనేది సంతోషం నాయన. మీరు కూడా ఎప్పటి నుంచో నాకు ఫోన్లు చేసి అయ్యా ఎన్నాళ్ళ నుంచో వస్తానని చెప్పి మీరు రావటం కళాభిషేకం ఒక పరిపూర్ణత వచ్చింది. చాలా సంతోషం, చాలా సంతోషం. శుభాకాంక్షలు నాయన, మీకు శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. మా తేనె తెలుగు ఛానల్ ద్వారా చిన్న ప్రశంసా పత్రం మరియు సన్మానం. అలాగే అలాగే అలాగే. మీరు ఇంతవరకు కురు వృద్ధులు అన్నారు. కురు వృద్ధులలో మీరు కళావృద్ధులు. అవును అవునయ్యా. ఇప్పుడు మీరు మాకు మార్గదర్శకులు. గురువు గారును నేనే అక్కడ కురుటి వై గోపాలరావు అక్కడ ఇక్కడ మేమిద్దరం ఇంతవరకు కనపడుతున్నాం, ఇంతవు లేరు. అయ్యో భలే పనే. మాకు 2 సార్లు సన్మానం ఈ వీరి చేతుల మీదుగా 2 సార్లు జరిగింది అయ్యా. డబ్బులు కూడా బాగా ఖర్చు. గురించి నీ హరిశ్చంద్ర
అమోఘంగా ఉన్నాయి బాబాయ్. ఎన్నాళ్ళకి ఒక మంచి హరిశ్చంద్రుని చూసావని విజయవాడ వాళ్ళు చాలా మంది చెప్పారు హరిశ్చంద్రుని గురించి. అయ్యా నమస్కారం. నమస్తే నమస్తే. అలాగే కూర్చోండి సార్. విశాఖపట్నం నుంచి మధ్య బాలు గారు మీకు ఫోన్ చేసింటారు. చేశారు మిమ్మల్ని కలవాలని చెప్పి చాలా రోజుల నుంచి మమ్మల్ని అడుగుతున్నాడు. అయ్యా ఈ రోజు వారి ప్రోత్సాహం వలన కలిసే అవకాశం వచ్చింది. అవును ఆయన అవును. అదే చంద్రునికి నూలుపోగులాగా మాకు ఈ చిరు సత్కారం. సంతోషం నాయన. ఓకే శుభాకాంక్షలు మీ అందరికి శుభాకాంక్షలు నాయన. ఆశీస్సులు శుభ ఆశీస్సులు. అవునవును. అయ్యయ్యా మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ సార్, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముద్దు బిడ్డ పెద్ద బిడ్డ థ్యాంక్స్ నాయన. కృతజ్ఞతలు ధన్యవాదాలు అందరికి ధన్యవాదాలు. అయ్యా రెడ్డి గారు ప్రసాద్ గారు రెడ్డి గారు ఎంతో ఆనందంగా ఉన్నాను. 2 ఏళ్ళు అవునవును.